హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డబల్ కమిటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేను ఇక్కడ బ్రెడ్ని తీసుకున్నాను. బ్రెడ్ని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను బ్రెడ్ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోండి. అప్పుడు అవి కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, కిస్మిస్ అలాగే బాదం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టండి. దీంట్లోకి నేను ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ మనము కాజు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బాదాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాదం పలుకులు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బాండీలో నెయ్యిలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నెయ్యి కనుక నచ్చకపోతే దీంట్లో ఆయిల్ వేసుకొని కూడా మీరు బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఒక బాండీ తీసుకొని దీంట్లోకి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేలాగా కలుపుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ యూజ్ చేసుకోండి, లేకపోతే 2 ఇలాచీలు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా పొంగొచ్చేసిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పాకం తిక్కుగా రానవసరం లేదండి, జస్ట్ ఇలా పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం అంతా కూడా బ్రెడ్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కమిటా రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో మనం ఇలా స్వీట్ చేసుకొని తినేయచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.